హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎస్ఎంఆర్ స్వీటీ ఫ్యామిలీ. ఇవాళ వచ్చేసి చిక్కుడుకాయ ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాం ఫ్రెండ్స్. చిక్కుడుకాయ ఆలుగడ్డ కర్రీ. చిక్కుడుకాయ అయితే ఇక్కడ పైన పెట్టేసిన వేరే పొయ్యి మీద ఉడికిస్తున్నా. దాన్ని కొంచెం లైట్గా టమాటా, ఆలుగడ్డ ప్లస్ ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే ఫ్రై అయితే అవుతున్నాయి. ఇంకా మా బాబాయ్ అయితే స్కూల్కి తయారవుతున్నాడు. శశాద్రి హాయ్ చెప్పు. శశాద్రి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. శశాద్రి ఏం చేస్తున్నావు? స్కూల్కి రెడీ అవుతుండే మా బాబు. స్నానం చేస్తుండే ఇంకో బాబు. వాతావరణం కొంచెం చల్లగా ఉంది. చూడు ఫ్రెండ్స్, పాలు వేసి పెట్టి ఇట్లా పడేసిండ్రు. చూడు పాలు తినే తిండి కూడా కింద వారబోస్తుండ్రు. అంత ఎక్కువైంది మా ఇంట్లో పిల్లలకి. ఆలుగడ్డ అయితే వేసేసిన ఫ్రెండ్స్. ఆలుగడ్డ ఫ్రై అవుతుంది. ఒక పని చేస్తుంటే ఇంకో పని పెడతా ఉంటారు మా ఇంట్లో. ఇప్పుడు టమాటా వేద్దాము. పైకి కొంచెం సాల్ట్ వేస్తే టమాటా తొందరగా మెత్తబడుతుంది. ఒక టీ స్పూన్ అయితే సాల్ట్ వేసిన. అది మగ్గాలి. మా అమ్మోళ్ళ ఇంటికి గులాబీ చెట్టు తెచ్చిన ఫ్రెండ్స్. ఎంత మంచిగా వచ్చేసింది చూడు. ఇంత పెరిగింది. మొన్ననే తెచ్చినది. ఇంకా పుదీనా కూడా భలే వచ్చింది. మా బావ ఉల్లికాడలు పెట్టిండు. మంచిగా వచ్చినాయి అవి కూడా ఉల్లికాడలు. మల్లె చెట్టు చూడండి ఫ్రెండ్స్. అప్పటికిప్పటికి చాలా పెరిగింది చెట్టు. మనీ ప్లాంట్ వేసింది దీనిపైన. ఆ చెట్టు కూడా ఉంగుతుంది కదా. మందారం పూజ ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. మందారం పువ్వు. టమాటా అయితే మగ్గిందండి, మెత్తబడింది మంచిగా. చూడండి, ఏం చెప్పాలి మనసులో అసలు. అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఒక స్పూన్ అంతా. నేను ఆనియన్స్ వేసేటప్పుడు అల్లం పేస్ట్ వేయలేను, టమాటా వేసినాక వేస్తున్నా. పసుపు వేసుకుందాము. ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను నేనైతే, కర్రీకి సైడ్ పడినంత. ఇవాళ పిల్లలకు లంచ్ బాక్స్ ఇదేనండి. టమాటా, ఆలుగడ్డ, చిక్కుడుకాయ. ఇది కొంచెం మెయిన్ అల్లం పేస్ట్ కొంచెము ఫ్రైలాగా కావాలి. దాంట్లో ఆలుగడ్డ కూడా కొంచెం ఉడకాలి కదా ఫ్రెండ్స్. కొద్దిసేపు మూతేసి పక్కన పెడదాం. ఇవాళ టిఫిన్ వచ్చేసి ఇడ్లీ చేసిన. ఇడ్లీ అయితే తినేసిండు మా వారు. దీనికి కాంబినేషన్ టమాటా చట్నీ చేసినంటి. టమాటా చట్నీ ప్లస్ టమాటా రసం చేసిన. రైస్ కూడా పెట్టేసిన ఫ్రెండ్స్. రైస్ కూడా అయిపోయింది. పిల్లలకు బాక్స్ కట్టాలి కదా. అన్నం కూడా అయ్యింది. ఒక 2 minutes అయితే అయిపోతుంది అన్నం కూడా. టమాటా అయితే మగ్గిపోయింది. అట్లనే అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. ఆలుగడ్డ కూడా ఉడికింది లైట్గా. చిక్కుడుగా వేస్తే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇప్పుడైతే చిక్కుడుగా వేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్. చిక్కుడుగా అయితే మొత్తం నేను వేసేసిన ఫ్రెండ్స్. ఆలుగడ్డ టమాటా ఫ్రై వేసేసినాం కదా, దాంట్లో చిక్కుడుగా కూడా వేసేసినాం. ఇది కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ ఉప్పు, కారం వేసుకోవాలి.
దగ్గరకైనా వండుకోవచ్చు, కొంచెం వాటర్ వేసి అయినా వండుకోవచ్చు. నాకు చిక్కుడు ఆలుగడ్డ అంటే చాలా ఇష్టం అండి. ఇది కొంచెం ఫ్రై కావాలి. అయిన తర్వాత ఉప్పు కారం వేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్? పాలు తాగుతున్నావా? పాలు తాగుతున్నావా? చెప్పు చెప్పు చెప్పు. మీ ఇంట్లో మీ పిల్లలు ఇట్లనే చేస్తుంటారా? చూసిన ఫ్రెండ్స్, నన్ను అంటే ఎర్రగడ్డలో చేంజ్ చేస్తారంట మా వారు. ఎందుకంటే వాళ్ళు కొండి పెడుతున్నా కదా, అందుకే వద్దని చెప్పేసి. ఓకే, ఇదైతే ఫ్రై అయిపోయిందండి. దీంట్లో కారము సాల్ట్ అయితే వేసుకుందాము. కారం అయితే వేసుకుంటున్నా 2 స్పూన్స్. కొంచెం మా ఇంట్లో స్పైసీగా తింటారండి, అందుకే 2 చెంచాలు వేసిన కారము. ఇప్పుడైతే సాల్ట్ వేసుకుందాము. నేను ఎందుకంటే ఫస్ట్ సాల్ట్ వేసుకున్నా కదండి, ఇప్పుడు చూసి వేసుకుంటా కర్రీకి సరిపడినంత. నేను ఆల్రెడీ ఆలుగడ్డకి టమాటాకి వేసిన, ఆనియన్స్ కూడా కొంచెం వేసిన కదా. ఇప్పుడైతే కారం ఎంత వేసిందో అంత సాల్ట్ వేసుకుంటున్నా. తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువ పడితే మళ్ళీ ఏం చేయలేము కదా. కారం అంటే ఎట్లనన్నా కానీ సాల్ట్ ఎక్కువ అయింది అనుకో, అసలు ఇక నోట్లో పెట్టలేము. ఒక 2 నిమిషాలు వేసేసి కొన్ని వాటర్ వేసుకుందాం. 2 నిమిషాలు ఇట్లనే పెడదాము. టెడ్డీ బేర్, వెంకటేశ్వర స్వామి టెడ్డీ. ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకుంటున్నానండి. 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నా. ఎక్కువ వేసుకుంటే కూడా బాగుండదు, దగ్గరికి వేద్దామని. రొట్టెలకి వేడి వేడి రైస్ బాగుంటుందండి. జొన్న రొట్టెకి ఇంకా బాగుంటుంది చిక్కుడుగా. కర్రీ అయితే అయిపోయినట్టేనండి. పని అయితే స్టార్ట్ చేసుకోవాలి. నిన్న మేము ఏ రోజు శనివారం రోజు అనుకుంటాం, శనివారం రోజు మేమైతే వెహికల్ తెచ్చుకున్నాము. కొత్త వెహికల్ మా వారు తెచ్చుకున్నాడు. చూపించలేదు, చూపిస్తాను వెహికల్ అయితే. అట్లనే నేనైతే టైలరింగ్ అయితే నేర్చుకుంటున్నా ఫ్రెండ్స్. ఆల్రెడీ మిషన్ అయితే తెచ్చుకున్నా ఆల్రెడీ. ఇంకైతే నేర్చుకుంటున్నా. డైలీ 1:30కి వెళ్ళేసి 5కి వస్తున్నా, 3 అవర్స్. ఇంకా పర్సనల్గా కూడా నేర్చుకుంటున్నా.